రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అంటూనే అన్నదాతలైన రైతుల్ని అన్ని రకాలుగా అష్టకష్టాలు పాలు చేస్తుందని ఆగ్రహిస్తూ రైతులకు పూర్తి ఆసరాగా నిలిచిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని వైసీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వంగా గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ ఎరువుల బ్లాక్ మార్కెట్ పై ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా దగా చేస్తుందంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు ఇంత యూరియాకి పరిస్థితి. సాధారణంగా మన రైతాంగానికి అలవాటేంటి, సైకిల్ మీదో బండి మీదో ఏదో దాని మీద పొలానికి వెళ్తూ యూరియా బస్తా కొనుక్కుని బండి మీద వెనకాల వేసుకుని వెళ్ళి చల్లేసుకుని వచ్చే పరిస్థితి. అంత సులువుగా వ్యవసాయం చేసుకునే పద్ధతి నుంచి ఇవాళ యూరియా కోసం పనులు మానుకొని సొసైటీల దగ్గర నిలబడే పరిస్థితి. మీరు షాపుల్లో ఎక్కడా కూడా దొరకని పరిస్థితి. మీరు అది కంట్రోల్ చేయలేకపోతున్నారు, డీలర్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, డీలర్స్ ని కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు, ఫ్రీగా యూరియా ఇప్పించలేకపోతున్నారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ఈ కూటమిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ బీజేపీలో ఈ తెలుగుదేశం ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలు కూడా పన్నాయి. పైన కేంద్రంలో రాష్ట్రంలో కూడా 3 పార్టీలు కలిసి ఉన్నాయి. మరి కలిసి ఉండి ఇదేమి ఇబ్బంది, ఎందుకు ఇబ్బంది వస్తుంది, యూరియాకి ఎందుకు ఇబ్బంది రావాలి? అధికారులు ఏం చేస్తారు? కేవలం అధికారులని మధ్యలో పెడుతున్నారు. ఇవాళ అధికారులను బలి చేస్తున్నారు, రైతుల్ని బలి చేస్తున్నారు. అధికారులు రైతులకు మొహాలు చూపించలేకపోతున్నారు. యూరియా కొంత ఎందుకు వచ్చింది, దీంట్లో పెద్ద కుట్ర కూడా ఉంది. అసలు లెక్కలు తేలాలి. కేంద్రం నుంచి మీకు డిమాండ్ ఇచ్చిందెంత, వచ్చిందెంత? సబ్సిడీల కోసం మీరు డిమాండ్ కూడా తగ్గించి చూపించవచ్చు. సబ్సిడీ డబ్బు రూపంలో వస్తుంది, రాష్ట్రానికి డబ్బు ఉపయోగపడుతుందనా, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నదాత రైతు ఈ రోజు మన అన్నంలో నోట్లోకి వెళ్తుందంటే రైతుని జాగ్రత్తగా చూడాల్సిన పరిస్థితి. ఒక పక్క యూరియా లేదు, రెండోది ఇన్సూరెన్స్. ఇప్పటి వరకు జగన్ గారి ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టింది. ఇవాళ మీరు ఎకరానికి ఇన్సూరెన్స్ మీరు రైతులు కట్టుకోమంటున్నారు. మీరు నీరు ఎవరో, ఎరువు ఎవరో, మద్దతు ధర ఎవరు, కొనుగోలు కేంద్రాలు పెట్టరు, కానీ ఇన్సూరెన్స్ ను కట్టుకోమంటారు. వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటే డబ్బులు ఏమైనా పోతే వీళ్ళు తెచ్చిస్తారట. చెక్కులు మాత్రం మేము ఇస్తాం, ఇన్సూరెన్స్ మీరు మాత్రం కట్టుకోండి అనే పరిస్థితి. పైగా ఇప్పుడు ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే పన్ను కట్టు, సెస్ కట్టు అని చెప్పి వాటి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. లేకపోతే ఇంతకింత ట్యాక్స్ కింద వేస్తాం, ఇంతకింత వడ్డీ వేసి వసూలు చేస్తాం అంటున్నారు. ఇదేనా రైతు ప్రభుత్వం? పేర్లు మార్చితే అయిపోతుంది. అన్నదాత సుఖీభావ అంటే రైతు భరోసా. జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు రైతులకి, రాజశేఖర రెడ్డి గారు భరోసా ఇచ్చారు రైతులకి. మీరు అన్నదాత సుఖీభావ పెట్టి అన్నదాతను అష్టకష్టాలు పాలు చేస్తున్నారు. సుఖం ఎక్కడుంది? అక్కడ సుఖం ఎక్కడ ఉంది? 2 సంవత్సరానికి 20,000 చొప్పున 40,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతుకి నమ్మబలికారు, వాగ్దానం చేశారు, బాండ్లు ఇచ్చారు. మీరు ఇవాళ 7,000 ఇచ్చి సుఖంగా ఉండమంటున్నారా? అంటే 33,000 మీ దగ్గర పెట్టుకుంటారా? రైతు సుఖంగా ఉండాలా? ఎరువులు ఎవరా? సుఖంగా ఉండాలా? యూరియా దొరకదా? యూరియా ఉపయోగం ఎంతో మీకు తెలుసు. యూరియాకి ఎంత రైతు ఆధారపడ్డాడో మీకు తెలుసు, ఎంత అలవాటు పడ్డాడో మీకు తెలుసు. ప్రతి స్టేజ్ లోనే ఒక పంట విత్తనం వేసిన దగ్గర నుంచి పంట నారుమడి మొదల దగ్గర నుంచి పంట కోసే వరకు కూడా యూరియా ఉపయోగం ఏంటో మీకు తెలుసు. పైగా ఇవాళ రైతులకి ఏంటి? ఏ రైతు? వేరుశనగ రైతులు తగ్గించేయండి, వరి తగ్గించేయండి, సెరికల్చర్ తగ్గించేయండి. రైతుల్ని పంటలు పండించండి అని ధైర్యంగా చెప్పిన ప్రభుత్వాలు చూసాం. కానీ ఈ పంట పండుతుందా, దీనికి రేటు కదా తగ్గించేసి ఇంకో పంట వేసుకోండి అని చెప్తారా? ఇదా ప్రభుత్వం చెప్పేది? ఇదా ప్రజల్ని పాలించేది? ఇదా అన్నదాతను చూసేది? అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా అన్నదాత వైపే ఉంటున్నాం. అన్నదాత మాట్లాడలేడు, అన్నదాత అడగలేడు, అన్నదాత రోడ్డు ఎక్కలేడు, అన్నదాత అనార్గనైజ్డ్. అందుకే వైఎస్ఆర్సీపీ కూడా ఉంటుంది, భరోసాగా ఉంటుంది, వెన్నంటి ఉంటుంది రైతుకి. రైతే దేశానికి వెన్నెముక అయితే వైఎస్ఆర్సీపీ రైతుకి వెన్నంటి ఉంటుందని చెప్పి మేము పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం బలంగా చెప్తున్నాం. మీరు మామూలుగానే చేయలేకపోతున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు
కరోనా టైంలోనే అన్ని పంటల్ని పువ్వు దగ్గర నుంచి, అరటికాయ దగ్గర నుంచి, అరటి పండు దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, కర్ర పెండ్లం దగ్గర నుంచి, పెద్ద పెండ్లం దగ్గర నుంచి ప్రతి ఒక్క పంట కూడా అమ్మించి రైతుకి అండగా ఉన్నారు ఆ రోజు. మీరు సాధారణ టైంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు. ఇది పరిస్థితి. 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏలడం కాదు, ప్రజలకి సరి అయిన సౌకర్యాలు, సరైన పరిపాలన ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది. కాబట్టి తక్షణం యూరియాని మీరందరికీ కూడా ఫ్రీగా అందరికీ, రైతులందరికీ దొరికేలా చేయాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రభుత్వమే భరించి కట్టాలి. సెస్లని మీరు కలెక్షన్ అనేది రైతు పంట పండిన తర్వాత కట్టే విధంగా వాళ్ళకి వెసులుబాటు కలిగించాలి. అదే విధంగా మొన్న అకాలంగా వచ్చిన వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన వారు ఉంటే వారందరికీ కూడా తక్షణం వారికి ఇన్పుట్ సబ్సిడీ కింద అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి రెవెన్యూ డివిజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. మన పిఠాపురం నియోజకవర్గానికి కాకినాడ రెవెన్యూ డివిజన్ కాబట్టి కాకినాడ రెవెన్యూ డివిజన్ దగ్గర రైతు తరపున మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. రైతుకి మళ్లీ అన్ని సౌకర్యాలు అందే వరకు వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరపున మేమందరం కూడా